అదే మీరు రాసింది. మాదాపూర్ విలేజ్ బూరా మాధవి దిలీప్ గారికి, అదేవిధంగా అగర్మియాగూడ బెల్లి శ్రీనివాస్ యాదవ్ వారిని వేదిక మీదకి సత్కరించాల్సిందిగా. ఆక్ల మైలారం ఏ నరేష్, ముచ్చర్ల ఊటు పద్మమ్మ, పులిమామిడి అంబటి రమేష్, దాసల్రపల్లి చదువుమంటుండే అన్న అంజిరెడ్డి గారు ఆకల మైలారం అయిపోయింది. ముచ్చర్ల ఆకల మైలారం ఏ నరేష్ గారు. భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి 2 మండలాలు మహేశ్వరం నియోజకవర్గం అయినప్పటికీ కూడా చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి 2 మండలాలలో 17 సర్పంచులను గెలిపించుకునేటువంటి ఒక చారిత్రక ఘట్టం వల్ల మాకున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు 4th సిటీలో ఎక్కడ అడుగు పెట్టిండో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ టెంట్ వేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు చేసినటువంటిది. అనేక మంది నాయకులు ఇక్కడ బొక్క నరసింహారెడ్డి గారు ఉన్నారు, అనేక మంది నాయకులు శ్రీరాములు యాదవ్ గారు అందరు చేసినటువంటి కృషి ఫలితం జంగన్న అందరూ కూడా ఉన్నారు, పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా. ఇప్పుడు ముచ్చర్ల ఊటు పద్మమ్మ మహేందర్ ముచ్చర్లకు సంబంధించి నెక్స్ట్ పులిమామిడికి సంబంధించి అంబటి రమేష్, పులిమామిడి అంబటి రమేష్ రమండి ముందుకు రండి. మహేందర్ గారు ముచ్చర్ల ఊటు పద్మమ్మ ముచ్చర్ల సెంటర్ పాయింట్ ఇవ్వాల. ముచ్చర్ల ఊటు పద్మమ్మ మహేందర్ ముచ్చర్ల సెంటర్ పాయింట్ రేవంత్ రెడ్డి గారి కళల సౌధం ఏదైతే ఉందో 4th సిటీ అక్కడ మీటింగ్ జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ప్రెస్ వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. పులిమామిడి అంబటి రమేష్ చప్పట్లు కొట్టండి. పులిమామిడి టేకుమట్ల దాసర్లపల్లి టేకుమట్ల బాలరాజు గారు, దాసర్లపల్లి టేకుమట్ల బాలరాజు గారు రండి. దన్నారం మందర్ రమేష్ గారు, నెక్స్ట్ కొత్తగూడ బొక్క సువర్ణ, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులైనటువంటి విశ్వేశ్వరరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ గూడూరు దారా కరుణశ్రీ కుమార్, కటికపల్లి భాగ్యలక్ష్మి గారు, శ్రీకాంత్ భాగ్యలక్ష్మి గారు, బేగంపేటు జాపాల పూజిత హరిబాబు గారు,
రమేష్ కింద నిలబడి మరీ ఫోటో తీస్తుంటే సర్పంచ్ మహేష్లో ఉందా? మహేష్లో మహేష్ వచ్చిందా? ఉప సర్పంచులు పంతం మల్లేష్ యాదవ్ మీర్ఖాన్పేట వచ్చారా? బేగంపేటు, గూడూరు, బేగంపేటు. సరే, తిమ్మాపూరు ఉప సర్పంచి సన్నీళ్ళ సంధ్య నరేందర్. సన్నీళ్ళ సంధ్య నరేందర్. నెక్స్ట్ పులిమామిడి పాపగల్ల రాములు. పులిమామిడి. జైత్వరం వడ్డే నవీన్. జైతారం వడ్డే నవీన్. దెబ్బడుగూడ అంజమ్మ నరసింహ. ముచ్చర్ల రవి ముదిరాజ్. బేగంపేట్ నిర్మల గారు, నిర్మల నరసింహ గారు బేగంపేట్. అయిపోయిందా? ఆకుల మైలారం అచ్చన్న రమేష్ ఓకే. సురేష్ సారీ. దన్నారము అయిపోయింది కదా. దన్నారము మిద్దె శ్రీనివాస్ గారు. బల్జగూడెం మాధవి అని చెప్పేసి ఒక్కరే ఉన్నారు. అబ్దుల్లాపూర్. నేను ఎట్లా గుర్తున్నా? చెప్పు, నువ్వు చెప్పు. గుర్తుపడతా? అబ్దుల్లాపూర్ మెట్టు బల్జగూడెం కెంచి మాధవి గారికి ఒక్కరే ఉన్నారు. ఒక్కరే చెప్తారు. అబ్దుల్లాపూర్ మెట్టు మండలం బల్జగూడ గ్రామ సర్పంచ్ మాధవి గారు. ఉప సర్పంచి మహేష్ హరీష్. వెళ్ళండి. ఏమలత శ్రీహరి నెర్రపల్లి ఇబ్రాహీంపట్నం. రమ్మన్ పక్క జరగ. అదే జి శంకరయ్య తాళగూడెం తాళపల్లిగూడెం మంచాల్. ఏమలత శ్రీహరి. కన్ఫ్యూజన్ మరి ఇవ్వలేరు అది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థులు మేము వేదిక మీద పిలుస్తున్నాం. అందరూ ఒకరొకరు వచ్చి కాండువా వేసుకోవాల్సింది. జి శంకరయ్య తాళపల్లి కూడా సర్పంచ్ మంచాల్. అదేవిధంగా ఆగపల్లి ఉమా యాదయ్య మంచాల్ మండల్. అదేవిధంగా ఆర్ విజయ్ కుమార్ నందివనపర్తి యాచారం మండల్. చింతుల్లా ఏ రమేష్ యాదవ్ సర్పంచ్. మునిగౌరెల్లి మల్లారెడ్డి ఉమాదేవి. ధర్మన్నగూడ పద్మావతి బాలరాజు గారు. అదేవిధంగా తాడిపర్తి ఝాన్సీ రమేష్ సర్పంచ్. ఉప సర్పంచులు నెర్రపల్లి వేణుగోపాల్ రెడ్డి, రాయపూల్ శేఖర్ రెడ్డి, ఉప్పరుగుడ ఎన్ను వెంకటరెడ్డి కావ్య గారు, బల్జగూడ రమేష్,
ఆగపల్లి రమేష్ ముదిరాజ్, ఆరుట్ల విజయ్ కుమార్ రాజు మంచల్ మండల్ పార్టీ అధ్యక్షుడు, లోయపల్లి గోవర్ధన్ చారి చిత్తాపూర్ ఉప సర్పంచ్ సర్పంచ్ ఎం శ్రీనివాస్ కాగజ్గఢ్, డి దర్శన్ నోముల, దుర్గేష్ నోముల, కాళే శ్రీనివాస్ తమలన్గూడెం, రవీందర్ రెడ్డి సింగారం, జి లక్ష్మణ్ గడ్డమల్లయ్యగూడ, జి నాగరాజు ధర్మానగూడ, ఇబ్రాహీంపట్నం. భారత్ మాతా కి, భారతీయ జనతా పార్టీ, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి అన్న గారి నాయకత్వం, భారత్ మాతా కి, భారతీయ జనతా పార్టీ. మహేశ్వరం మండలంలో గెలిచినటువంటి సర్పంచ్లు 5 మంది, వార్డు మెంబర్లు వచ్చేసి 56 మంది, అదేవిధంగా ఉప సర్పంచ్లు 4 చేసుకోవడం జరిగింది, 2 రావడం జరిగింది. ఒకసారి సర్పంచ్లందరికీ కూడా పెద్దలు రామచంద్రరావు అన్న చేతుల మీదుగా, కిషన్ రెడ్డి అన్న చేతుల మీదుగా సన్మానం స్వీకరించవలసిందిగా నూతన సర్పంచ్లను, సారీ క్షమించాలి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారి చేతుల మీదుగా ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా నూతన సర్పంచ్లను కోరుతున్నాను. డబిల్గూడ సర్పంచ్ బుగ్గని యాదయ్య గారికి సన్మానించవలసిందిగా పెద్దలు రామచంద్రరావు అన్న గారిని, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారిని కోరుతున్నాను. అదేవిధంగా గొల్లూరు సర్పంచ్ మహేశ్వరం మండలం దారా నరసింహ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దారా నరసింహ గారు. అదేవిధంగా పెద్దమ్మ తండ సర్పంచ్ రవి నాయక్ గారు, రవి నాయక్ వచ్చిన పడమటి తండ వినోద్ నాయక్ రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తుమ్మలూరు సర్పంచ్ టి అండాలు కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఉప సర్పంచ్లు అల్వాల అర్చన ఓం ప్రకాష్ గారు, పాత్లావత్ కిషన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శంషాద్ మండల్లో నుంచి వచ్చినటువంటి రామంజపురం సర్పంచ్ దేవేందర్ నాయక్, దేవేందర్ నాయక్, బొక్క సువర్ణ అంజిరెడ్డి రామంజపురం నుంచి. ఓకే, దేవేందర్ నాయక్ ముందరికి రా. వెనుక నిలబడి. ఇప్పుడు కొత్తగూడెం సర్పంచ్ కందుకూరు మండల్ బొక్క సువర్ణ అంజిరెడ్డి గారికి సన్మానించాల్సిందిగా మన పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని కోరడం జరిగింది. అన్నా ఇక్కడ సీను మాజీ సువర్ణ అంజిరెడ్డి గారు కొత్తగూడెం. తర్వాత మన పెద్దలందరికిట వాళ్ళు ఆసీనులైన తర్వాత ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు వెనకాల నించొని మీరు ఫోటో తీసుకోవచ్చుగా కోరుచున్నాను. హలో, కందుకూరు ఉప సర్పంచులు వచ్చేసి మిర్కాంపేట్ పంతం మల్లేష్ యాదవ్, మిర్కాంపేట్ వేదిక మీ దగ్గరికి రావాలి. పంతం మల్లేష్ యాదవ్, మిర్కాంపేట్. బేగంపేట్
గూడూరు సర్పంచ్ దార కరుణశ్రీ కుమార్. మిర్కాంపేట్ ఉప సర్పంచ్ పంతం మల్లేష్ యాదవ్. అదేవిధంగా బేగంపేట్ ఉప సర్పంచ్ నిర్మలా నరసింహ. ఆకుల మైలారం అచ్చన సురేష్.